గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో సిపిగేట్ కి సంబంధించిన కీ అయితే రిలీజ్ అయింది. కీ అన్న రెస్పాన్స్ షీట్, ఓకేనా, రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అయింది. సో మీ రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఆగస్ట్ 4th అండ్ 5th ఇద్దరికి, ఓకేనా. అన్న మాకెప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మీకు కూడా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ రోజు ఆగస్ట్ 4, సెకండ్ రోజు ఆగస్ట్ 5. సో ఆగస్ట్ 5 అయిపోయింది, ఇది 8. సో 3 days కి మనకి కీ అయితే రిలీజ్ చేసారు. ఆగస్ట్ 6th, 7th, 8th కూడా రిలీజ్ చేస్తారు. ఓకే, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ రాగానే వీడియో చేస్తే మీరు కూడా మీ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆగస్ట్ 4th, ఆగస్ట్ 5th రాసిన వాళ్ళకి మొత్తం 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 12 సబ్జెక్ట్స్ అప్లై చేసిన వాళ్ళు ఆగస్ట్ 4th, 5th రోజు వరకు రెస్పాన్స్ షీట్లు వచ్చినాయి. అందులో ఎకనామిక్స్ ఉంది, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు ఉంది, అండ్ కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఎంటీఎం ఉంది. సో ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఎవరైతే ఆగస్ట్ 4th, 5th రోజు రాసిరో, మీరు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు దీనికంటే ముందు వీడియో ఉంటే చూడండి. సో మినిమం 25 మార్క్స్ రాకపోతే కీలో బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు క్వాలిఫై కానంటే. సో మినిమం 25 మార్క్స్ అన్న మీ రెస్పాన్స్ షీట్ లా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. సో మీరు రాసిన పేపరే మీరే ఎన్ని అటెంప్ట్ చేసిరని ఈజీగా చూసుకోవచ్చు. అలా రైట్ సైడ్ లా మీరు ఆప్షన్ చేసుకున్న సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది. గ్రీన్ కలర్ టిక్ మార్క్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో మీరు పెట్టింది ఏంది, అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది రెండు చూసుకొని మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఎన్ని మార్కులు వస్తున్నాయని చూసుకొని. సో మినిమం 25 రాకపోతే బీసీ, ఓసీ క్వాలిఫై కానట్టే, ఓకేనా. సో కీ ఫైనల్ కీ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక 2-3 మార్క్స్ అడిక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన కీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. కొంతమంది అబ్జెక్షన్స్ పెడతారు, ఏదైనా క్వశ్చన్ తప్పు ఉంటే దానికి మార్క్స్ యాడ్ చేస్తారు. సో 1-2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఫైనల్ ర్యాంక్ కార్డ్కి. సో 25 అంటే ఒక 23, 24 వచ్చిన వాళ్ళు కూడా ఫైనల్ రిజల్ట్స్ వరకు ఒక 1-2 మార్క్స్ యాడ్ అయితే మేబీ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక 20 కంటే బిలో, 25 కంటే బిలో అంటే 20, 18 అట్లా వస్తే మాత్రం ఓసీ, బీసీ డిస్క్వాలిఫై, ఓకే, ఎగ్జామ్లో క్వాలిఫై కాదు. అండ్ ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీకి, ఎస్టీకి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేవు. 1 మార్క్ నుంచి 10 మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చినా క్వాలిఫై, ఓకేనా. ఎస్సీ, ఎస్టీకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి లేవు. ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు, ర్యాంక్ కార్డ్ వస్తుంది. సో క్లియర్. నెక్స్ట్, ఏదో ఒక యూనివర్సిటీ అన్న రావాలనుకుంటే అట్లీస్ట్ ఒక 40 మార్క్స్ అన్న రావాలి, 40+ మార్క్స్. ఇక కేటగిరీని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ 36, 38 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఏదో ఒక యూనివర్సిటీ వచ్చింది. బట్ సేఫ్ సైడ్ ఉండాలంటే అట్లీస్ట్ ఒక 40 మీద వస్తే ఏదో ఒక యూనివర్సిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. శాతవాహన యూనివర్సిటీనో, మహాత్మా గాంధీ యూనివర్సిటీనో, పాలమూరు యూనివర్సిటీనో రావాలి అనుకుంటే 40+ మార్క్స్ అన్న మనం ఎక్స్పెక్ట్ చేస్తే రానికి ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం ఒక 50+ మార్క్స్ ఉన్నాయి అనుకో, మీరు ఏ సబ్జెక్ట్ అయినా కూడా, ఉస్మాన్ యూనివర్సిటీ అన్న వస్తుందా 50+ అంటే వస్తుంది. ఎందుకు రాదు ఉస్మాన్ యూనివర్సిటీ? సో ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. 50+ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చింది అనుకో, చాలా మందికి 50+ వచ్చినాయి అనుకో, ఆ కట్ ఆఫ్ 55 దాకా పోతుంది, 56 దాకా పోతుంది ఉస్మానియా మెయిన్ క్యాంపస్ రావాలంటే. సో అది ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది బేస్ చేసుకొని మనం చూసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు సేఫ్ సైడ్ ఉన్న వాళ్ళు అంటే 50+ వచ్చిన వాళ్ళు సేఫ్ సైడ్, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా రావచ్చు, నిజాం కాలేజ్ అయినా రావచ్చు, ఆర్ట్స్ వాళ్ళకి యూనివర్సిటీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ అయినా రావచ్చు, లేదా సైఫాబాద్ సైన్స్ కాలేజ్ సైన్స్ వాళ్ళకి రావచ్చు. ఇందులో ఎక్కడ వచ్చినా కూడా హాస్టల్ ఇస్తారు, ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్. అండ్ అమ్మాయిలకి కోటి ఉమెన్స్ ఉంటుంది, వీరనారి చాకల్యాలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ ఇప్పుడు సెపరేట్ యూనివర్సిటీ అండి, అది కూడా రావచ్చు, అది కూడా ఛాన్స్ ఉన్నది. సో ఏదో ఒక యూనివర్సిటీలో రానికి ఛాన్స్ ఉంటుంది 50+ స్కోర్ ఉంటే. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఈడబ్ల్యూఎస్ రాదు. సో ఓసీ వాళ్ళకే వస్తుంది. ఓసీలో కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్కి మనకి ఈడబ్ల్యూఎస్ వస్తుంది. మీకు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈడబ్ల్యూఎస్ తీసుకోరు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ 800 ర్యాంక్ ఉన్నా కూడా మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది ఉస్మానియాలో. ఎందుకంటే 10% రిజర్వేషన్ ఉంటుంది కదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో ఈ 10% రిజర్వేషన్ అనేది హెల్ప్ అవుతుంది ఓన్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్. సో కాంపిటీషన్ అనేది ఈడబ్ల్యూఎస్లో మనకి 10% రిజర్వేషన్ ఉంది, బట్ క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు, తీసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్సీ వాళ్ళకి కూడా కొంచెం రిజర్వేషన్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు కొంచెం స్కోర్ అటు ఇటు ఉన్నా తక్కువ ఉన్నా కూడా కొంచెం చూసుకుంటే ఒక 70-80 ర్యాంక్కి బీసీ వాళ్ళకి వస్తే 150, 120 ర్యాంక్ ఉన్న ఎస్సీకి కూడా సీట్ వస్తుంది. సో రిజర్వేషన్ అనేది అట్లా ఉంటుంది. ఇక ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. అన్న ఎస్టీ కదా మేము, ఎస్టీ వాళ్ళకి కూడా కాంపిటీషన్ పెరిగింది. ఒకప్పట్లాగా ట్రైబల్స్ కదా కొంచెం ఎస్టీకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అన్నట్టుంటుంది. బట్ ఇప్పుడు ఎస్టీలో ఫుల్ కాంపిటీషన్ అయింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి చెప్తున్నా, ఎస్టీకి కాంపిటీషన్ ఉన్నది. బీసీ కట్ ఆఫ్ కంటే కూడా ఎస్టీ కట్ ఆఫ్ ఇప్పుడు పెరిగింది. ఓకే, సో మా ఫ్రెండ్స్కి నేను చూసినా కదా ఆల్రెడీ, మా బ్యాచ్లో కూడా 50-60 ర్యాంక్ వచ్చినా కూడా మెయిన్ క్యాంపస్ రాలేదు. ఎందుకు రాలేదంటే టాప్ 10, టాప్ 20లో ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. ఆ ఎస్టీలకి ఆ సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయినాయి. రిమైనింగ్ 50-60 ర్యాంక్ వచ్చిన వాళ్ళు సబ్ క్యాంపస్లో వచ్చారు, ఉస్మానియా సబ్ క్యాంపస్కి. అందుకే చెప్తున్నా ఎస్టీలో కాంపిటీషన్ ఉంది. సో కాంపిటీషన్ లేదు అంటే కొంచెం ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇక బీసీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా కాంపిటీషన్ ఉంది. ఓసీ వాళ్ళకి ఆబ్వియస్లీ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఓకే, ఈడబ్ల్యూఎస్ లేకపోతే మాత్రం టాప్ 10లో ఉండాల్సిందే. అండ్ బీసీఏలో కొంచెం, బీసీలలో బీసీబీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది, కాబట్టి కొంచెం తక్కువ కాంపిటీషన్, తక్కువ కట్ ఆఫ్ ఉండేది బీసీఏకి.
సో బీసీఏ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ 200 ర్యాంక్ వచ్చినా 300 ర్యాంక్ వచ్చినా కూడా ఓయూ క్యాంపస్ సబ్ క్యాంపస్ రానికి ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఉస్మానియాలో హైదరాబాద్లో ఉంటారు మీరు, ఓయూ సబ్ క్యాంపస్ అన్న రానికి ఛాన్స్ ఉంటుంది. బీసీఏ వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, కొంచెం ర్యాంక్ తక్కువ ఉన్నా కూడా క్యాంపస్లలో రానికి హెల్ప్ అవుతుంది. ఇదంతా నేను ఎట్లా చెప్తున్నా అంటే లాస్ట్ 2 yearsలో అలాట్మెంట్లు చూసినా కాబట్టి బీసీఏ కొంచెం మంచి ర్యాంక్, కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది. 200-250 ర్యాంక్ ఉన్న ఓయూ సబ్ క్యాంపస్ సీట్ వస్తుంది బీసీఏ వాళ్ళకి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఎస్సీ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. కట్ ఆఫ్ ఎస్టీ వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది, రిమైనింగ్ బీసీ వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది. ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఇక టాప్ 10 ఉంటేనే క్యాంపస్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇది అన్నట్టు ఇది మొత్తం క్లారిటీ. ఇప్పుడు ఏం చెప్పలేము, ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్గా చెప్పుకోవచ్చు. రిమైనింగ్ సబ్జెక్టులు కూడా మీ ఎగ్జామ్ అయిపోయినాక ఒక 3 days తర్వాత ర్యాంక్ కార్డ్స్ అంటే కీస్ వస్తాయి. ఆ కీ వచ్చిన అప్డేట్ న్యూస్లో ఇస్తారు, న్యూస్ పేపర్లో చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. మీరు కీవి చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే ఇది ఒక జస్ట్ ఒక ఐడియా, క్లారిటీ 100% ఇదేనా అని కాదు, జస్ట్ ఒక మీద చెప్తున్న ఒక ఐడియా కోసం మీకు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మీకు అర్థమవుతుంది ఈ ర్యాంక్కి ఎక్కడ వస్తుంది అని ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. అందరికీ ఆల్ ది బెస్ట్. రేపు ఎల్లుండి ఇంకా August 11th వరకు ఎగ్జామ్స్ రాసేటోళ్ళకి. అండ్ ఎవరికైతే స్కోర్ వచ్చిందో మంచి స్కోర్, సో డోంట్ వరీ, సర్టిఫికేట్స్ రెడీ చేసుకోరి. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.